హలో ఫ్రెండ్స్, పూరి ఆలయంలో నిజంగానే శ్రీకృష్ణుడి గుండె ఉందా? మరియు ప్రతి సంవత్సరం రథయాత్రలో ఒక ముస్లిం సమాజ్ దగ్గర రథాన్ని కాసేపు ఆపుతారు. అది ఎందుకో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్ us start our episode. Hello everyone, this is Shankar Satya and welcome to my channel. పూరి టెంపుల్ పైన చాలాసార్లు అటాక్ చేయడానికి చూశారు. ఆ టైంలో భక్తులు ప్రాణాలకి తెగించి కాపాడి ఆ విగ్రహాల్ని చాలా ప్లేసెస్ మార్చారు. ముఖ్యంగా ఔరంగజేబు టైంలో కొన్ని సంవత్సరాలు రథయాత్ర కూడా జరిగేది కాదు. అందుకే ఎప్పటికీ ట్రెడిషన్ని స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి వేరే మతాల వాళ్ళని పూరి టెంపుల్ లోపలికి రానివ్వరు. కానీ రథయాత్రకు మాత్రం ఎవరైనా రావచ్చు. ఇక్కడే ఒక విషయం దాగి ఉంది. ప్రతి సంవత్సరం రథయాత్రలో ఒక ముస్లిం సమాధి దగ్గర రథాన్ని కాసేపు ఆపుతారు. ఆ సమాధి మరెవరితో కాదు, సలాబెగ్. ఈ సలాబెగ్ ఎవరంటే, ఒకప్పుడు లలిత అనే ఒక బ్రాహ్మణుడిలో ఉండేవారు. అయితే ఆమెను మొఘల్కి చెందిన లాల్బెగ్ అనే ఆయన ఇష్టపడి ఆవిడ్ని ఎత్తుకుని వెళ్తారు. ఆయనకి పుట్టిన వారే ఈ సలాబెగ్. ఈ సలాబెగ్కి చిన్నప్పుడు ఆరోగ్యం బాగోకపోతే వాళ్ళ అమ్మగారు అయిన లలిత జగన్నాథ స్వామికి పూజలు చేస్తారు. ఆ స్వామిదే వల్ల ఆ సలాబెగ్ బ్రతుకుతాడు. అప్పటి నుండి సలాబెగ్ పూరి జగన్నాథ స్వామి భక్తుడవుతాడు. కానీ పూరి టెంపుల్లోకి ఎప్పుడు వేరే మతాల వాళ్ళని రానివ్వరు. అలానే సలాబెగ్ని కూడా రానివ్వలేదు. అయితే అప్పుడే ఆ సలాబెగ్ రథయాత్రకి ఎలా అయినా వెళ్దామని అనుకుంటాడు. కానీ అనుకోకుండా ఆ సంవత్సరం రథయాత్రకి రాలేకపోతాడు. అప్పుడు ఆ సలాబెగ్ నేను ఎలా అయినా రథయాత్రకి రావాలి అని కృష్ణుని వేడుకుంటాడు. అప్పుడు కృష్ణుడు తన కలలో కనిపించి, నువ్వు వచ్చే వరకు నా రథం ఎక్కడికి కదలదు అని చెప్తారు. ఆ తర్వాత రోజు రథం ఎంత ముందుకు కదిల్చినా కదలదు. చివరికి ఏనుగుల సహాయంతో కూడా లాగిస్తారు, అయినా కదలదు. పూజారులకు ఏమీ అర్థం కాదు. కొన్ని రోజుల వరకు రథం అక్కడే ఉండిపోతుంది. తరువాత ఒక పూజారికి కృష్ణుడు కలలో కనిపించి, కంగారు పడకండి, నా ప్రియభక్తుడు ఒకడు రావాల్సి ఉంది, ఆయన వచ్చాక నా రథం కదులుతుందని చెప్తారు. ఆయనే సలాబెగ్. అప్పటి నుండి ఆయన చనిపోయినా కూడా ఆయన సమాధి దగ్గర కాసేపు ఆ రథాన్ని ఆపుతారు. అండ్ పూరి జగన్నాథ స్వామి ఆలయంలో నిజంగానే కృష్ణుడు గుండె ఉందా అని తెలుసుకోవడానికి ముందు పూరి జగన్నాథ స్వామి ఆలయంలో జరిగే కొన్ని మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ కోసం తెలుసుకుందాం. నెంబర్ 1, టెంపుల్ ఫ్లాగ్. పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఫ్లాగ్ ఎప్పుడూ గాలికి ఆపోజిట్ డైరెక్షన్లోనే ఎగురుతుంది. దానికి రీజన్ ఏంటో ఇప్పటి వరకు ఎవ్వరికీ అర్థం కాలేదు. పోనీ ఆ ఫ్లాగ్లో ఏమైనా స్పెషల్ ఉంది అనుకుంటే దాన్ని రోజు చేంజ్ చేస్తారు. ఒక్కరోజు చేంజ్ చేయకపోయినా 18 సంవత్సరాలు క్లోజ్ చేసి ఉంచుతారు ఆ టెంపుల్ని. నెంబర్ 2, సుదర్శన చక్రం. ఆ టెంపుల్ మీద ఒక సుదర్శన చక్రం ఉంటుంది. మీకు ఆ టెంపుల్లో ఎటువైపు నుంచి చూసినా సరే ఆ చక్రం మీ వైపే ఫోకస్ చేసినట్లు కనిపిస్తుంది. దీని వెనకున్న లాజిక్ కానీ కన్స్ట్రక్షన్ టెక్నిక్ కానీ ఎప్పటి వరకు ఎవ్వరికీ అర్థం కాలేదు. నెంబర్ 3, పూరి ఆలయం మీద ఎప్పటి వరకు విమానం కానీ పక్షి కానీ ఎగరలేదు. ఫ్లైట్స్ కోసం గవర్నమెంట్ ఎప్పటి వరకు ఏ రూల్ కూడా పెట్టలేదు. ఒకవేళ ఆ గుడి మీద రూట్ లేదనుకుంటే పక్షులు కూడా ఇప్పటి వరకు ఎందుకు ఎగరలేదో ఎవ్వరికీ అర్థం కాలేదు. నెంబర్ 4, టెంపుల్ స్ట్రక్చర్. ఒక రోజులో మనం ఏ టైంలో వెళ్ళినా సరే ఆ టెంపుల్ నీడ అనేది ఎప్పుడూ కనిపించదు. ఆ టైంలో ఎంత టెక్నాలజీ ఉంటే మాత్రం ఇంత అడ్వాన్స్ టెంపుల్ కట్టి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. నెంబర్ 5, సింహద్వారం. పూరి ఆలయం సింహద్వారం దగ్గర నుంచుంటే మీకు అక్కడున్న సముద్రపు అల శబ్దం వినిపిస్తుంది. కానీ ఒక్క అడుగు లోపలికి వేసినా మీకు ఆ శబ్దం వినిపించదు. నెంబర్ 6, సముద్రం. మనం వరల్డ్లో ఎక్కడైనా సరే డే టైంలో గాలి సముద్రం నుండి నేల మీదకి వస్తుంది అండ్ నైట్ టైంలో నేల నుండి సముద్రం వైపు వీస్తుంది. కానీ ఇక్కడ మాత్రం పూర్తిగా ఆపోజిట్ జరుగుతుంది. ఉదయం పూట సముద్రం వైపు నుండి, రాత్రిపూట నేల వైపు నుండి గాలి వేస్తుంది. నెంబర్ 7, ప్రసాదం. ఈ గుడిలో ఒక రోజులో దాదాపు 50,000 మంది భక్తులు వస్తారు. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ప్రసాదం ఎప్పుడూ మిగలడం కానీ తరగడం కానీ జరగదు. ఎల్లప్పుడూ సరిగ్గా సరిపోతుంది. అండ్ ఇక్కడ ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ప్రసాదం వండడానికి ఒక కొండ మీద ఇంకో కొండ పెట్టి 7 కుండలుగా వండుతారు. కానీ ఎప్పుడు పైన ఉన్న కొండ మాత్రమే ముందుగా ఉడుకుతుంది. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఉడికి చివరిగా కింద ఉన్న కొండ ఉడుకుతుంది. అండ్ ఫైనల్గా అందరికీ ఉన్న డౌట్, కృష్ణుడి గుండె నిజంగా పూరిలో ఉందా? ఈ టాపిక్ పైన కొన్ని సంవత్సరాలుగా డిబేట్ నడుస్తుంది. కానీ ఇక్కడ విగ్రహాలని 8, 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి మారుస్తారు. అంటే పాత విగ్రహం ప్లేస్లో ముందుగా రెడీ చేసుకున్న కొత్త విగ్రహాన్ని తయారు చేస్తారు. అప్పుడే బ్రహ్మ పరివర్తన్ అనే ఒక ఆనవాయితీ నడుస్తుంది. ఇది ప్రపంచంలో అత్యంత రహస్యమైన రోజు. ఎందుకంటే అది చేసినప్పుడు పూజారి కూడా కళ్ళు కప్పుకునే చేస్తారు. అదేంటంటే పాత విగ్రహంలో ఉన్న ఒక వస్తువు కొత్త విగ్రహంలోకి పెడతారు. అదే కృష్ణుడి యొక్క గుండె అని అందరూ అంటారు. దాన్ని మార్చిన పూజారులు కూడా చాలామంది ఎక్స్పీరియన్స్ చెప్పుకున్నారు. అంటే ఆ గుండెని మారుస్తున్నప్పుడు ఆ కదలికని కానీ ఆ సౌండ్ని కానీ గమనించినట్లు.
ఆ టైంలో సిటీలో ఒక్క చోటు కూడా లైట్ అనేది ఉండదు. ఎందుకంటే ఆ లైట్కి ఆ గుండె వైబ్రేషన్ అనేది చాలా ఎక్కువ అవుతుందండి. అండ్ ఆ టైంలో ఆ టెంపుల్లో ఉండే ఏ సీసీ కెమెరా కూడా ఆన్లో ఉండదు, అన్నీ తీసివేస్తారు. ఆ గుడి లోపలికి పూజారిని తప్ప ఇంకెవ్వరిని వెళ్ళనివ్వరు. ఈవెన్ పూజారులు కూడా ఆ హార్ట్ని చూడకుండా ఉండడానికి కళ్ళకి గుడ్డలు కట్టి పంపిస్తారు. ఎందుకంటే ఆ పవర్ని చూసి తట్టుకునే శక్తి మన మనుషులకు లేదు కాబట్టి. సో అక్కడైతే ఏదో ఉందని అందరికీ తెలుసు. అయితే నిజంగానే కృష్ణుడు గుండె అయినా కావచ్చు, లేక ఇంకేమైనా ఉండి ఉండొచ్చు. అండ్ ఇంకో విషయం మీకు తెలుసా, మన రాజ్యాంగం కూడా శ్రీ జగన్నాథ్ యాక్ట్ 1954 ప్రకారం ఈ యాక్టివిటీస్కి ఎవరూ అడ్డు రాకూడదని ప్రకటించింది. అండ్ ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, వీలైతే ఒకసారి ఆ గుడిని సందర్శించండి. భక్తితో కాకపోయినా మన పూర్వీకుల యొక్క టెక్నాలజీ అండ్ వాళ్ళ క్రియేటివ్ని చూసినట్లు ఉంటుంది. దిస్ ఈజ్ శంకర్ సత్య సైనింగ్ ఆఫ్. జై హింద్.